హాయ్ ఫ్రెండ్స్, మనం సంఖ్యా భావన మరియు అంకగణితానికి సంబంధించినటువంటి 2 చాప్టర్లు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మనం రేఖాగణితం జామితికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు, టెట్ మరియు డిఎస్సి రెండింటికి ఉపయోగపడేటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహకారాన్ని అందించండి. చూడండి, మా ఫస్ట్ వన్, ఒక కోణం కొలత 17 డిగ్రీలైనా దాని యొక్క పూరక కోణం కొలత అని చెప్పి అడిగారు. చూడమ్మా, ఒక యాంగిల్ 17 ఇచ్చి దాని కాంప్లిమెంటరీ యాంగిల్ అడిగారు. సో 90 - 17 అమ్మా 73 డిగ్రీస్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక కోణం కొలత 24 డిగ్రీలు అయితే దాని సంపూరక కోణం కొలత అడిగారు. సప్లిమెంటరీ యాంగిల్ అడిగారు, ఒక యాంగిల్ ఇచ్చి. సో కాబట్టి ఇక్కడ 180 - 24 అమ్మా 180 - 24 వచ్చేసి 156 డిగ్రీస్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక కోణం అనేది దాని సంపూరక కోణానికి రెట్టింపు అయినా ఆ కోణం కొలత ఎంత అన్నాడు. ఒక యాంగిల్ ఎక్స్ అనుకుందాం, దాని యొక్క సప్లిమెంటరీ యాంగిల్ 180 - x అవుతుంది. దానికి 2 టైమ్స్ అన్నాడు, డబుల్ అని చెప్పి ఇచ్చాడు. అయితే ఆ యాంగిల్ ఎంత అని చెప్పి అడిగారు. చూడండి, x = 2 × 180 360 - 2x అమ్మా x + 2x వచ్చేసి 360 అవుతుంది. సో 3x వచ్చేసి 360, x అనేది 120 డిగ్రీస్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక కోణము దాని సంపూరక కోణంలో 2/3 వంతు అయితే ఆ కోణం అన్నాడు. అంటే ఒక యాంగిల్ అనేది దాని సప్లిమెంటరీ యాంగిల్లో అంటే 180 - xలో 2/3 అని చెప్పి ఇచ్చారు. అయితే ఆ యాంగిల్ మెజర్ చేయమన్నారు. సో చూడమ్మా, ఈ 3 ఇటు వస్తే 3x అవుతుంది. 2 × 180 360 - 2x 3x + 2x = 360, 5x = 360. సో x వచ్చేసి 360/5 అవుతుంది, అంటే 72 డిగ్రీస్ వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రక్క పటంలో ఓఏ కిరణము యాంగిల్ QOBకి కోణ సమద్విఖండన రేఖ, QOBకి కోణ సమద్విఖండన రేఖ. అలాగే OC కిరణము యాంగిల్ BOPకి కోణ సమద్విఖండన రేఖ అయితే యాంగిల్ COB ప్లస్ యాంగిల్ BOA ఎంత అని చెప్పి అడిగారు. OA రే అనేది యాంగిల్ BOQని బైసెక్ట్ చేస్తుంది. అలాగే OC రే అనేది యాంగిల్ POBని బైసెక్ట్ చేస్తుంది. సో ఇది 90 కాబట్టి 90లో హాఫ్ అంటే ఇది 45 అవుతుంది, ఇది 45 అవుతుంది. సమ్ ఆఫ్ దీస్ టూస్ అంటే 45 + 45 90 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పక్కపటంలో L, Mలు సమాంతరాలు అయితే x విలువ అని చెప్పి అడిగారమ్మా. ఇక్కడ L, M అనేవి ప్యారలల్ అయితే x వాల్యూ అడిగారు. చూడండి, ఇక్కడ మనం ఒక లైన్ కానీ డ్రా చేసుకున్నట్లయితే ప్యారలల్గా, సో ఇది 32 అయితే ఇక్కడ 32 ఉంటుంది, ఇది 43 అయితే ఇక్కడ 43 ఉంటుంది. కాబట్టి x రావాలంటే సమ్ ఆఫ్ దీస్ 2 యాంగిల్స్ అమ్మా. సో 32 + 43 75 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రక్కపటంలో L, Mలు సమాంతరాలు అయితే y విలువ అన్నారు. ఇంతకుముందు చెప్పిన మోడలే, కాకపోతే దానికి రిఫ్లెక్ట్ యాంగిల్ అడిగారు. చూడండి, ఇది 40 35 కాబట్టి ఇక్కడ 75 ఉంటుంది. సో 360 - 75 360 - 75 వచ్చేసి 285 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. పక్క పటంలో AB ప్యారలల్ టు CD, అలాగే T అనేది ఒక తిర్యక రేఖ, PO అనేది ఇక్కడ సమద్విఖండన రేఖమ్మ యాంగిల్ BPQకి, అలాగే QO అనేది యాంగిల్ DQPకి సమద్విఖండన రేఖ అయితే యాంగిల్ POQ అని చెప్పి అడిగారు. హియర్ AB ప్యారలల్ టు CD, PO రే అనేది యాంగిల్ BPQకి యాంగిల్ బైసెక్టింగ్ లైన్ అమ్మ. అలాగే QO అనేది యాంగిల్ DQPకి బైసెక్టింగ్ లైన్ అయితే యాంగిల్ POQ అని చెప్పి అడిగారు. చూడండి, యాంగిల్ BPQ యాంగిల్ DQP ఇవి రెండు యాడ్ చేస్తే 180 డిగ్రీస్ వస్తుందమ్మా. చూడండి, యాంగిల్ BPQ ప్లస్ యాంగిల్ DQB ఇవి రెండు వచ్చేసి 180 డిగ్రీస్ అవుతుంది. ఎందుకంటే తిర్యక రేఖ ఒకే వైపు ఉన్నటువంటి అంతరకోణాలు.
ఓకే, సో 180 degrees అవుతుందమ్మా సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్. సో ఇప్పుడు దీన్ని ఆఫ్ చేస్తే హాఫ్ యాంగిల్ బీపీక్యూ ప్లస్ హాఫ్ యాంగిల్ డిక్యూబీ ఈక్వల్ టు, ఇది కూడా ఆఫ్ చేయాలి కదా, వాటిని ఆఫ్ చేసినప్పుడు సో హాఫ్ ఇంటూ 180. సో హాఫ్ యాంగిల్ బీపీక్యూ అంటే ఏమవుతుంది, హాఫ్ యాంగిల్ బీపీక్యూ అంటే యాంగిల్ ఓపీక్యూ అవుతుంది, యాంగిల్ ఓపీక్యూ ప్లస్ ఇది వచ్చేసి ఏమవుతుందంటే యాంగిల్ పీక్యూఓ అవుతుంది, యాంగిల్ పీక్యూఓ. హాఫ్ ఇంటూ 180 అంటే 90. సో ఈ రెండింటి మొత్తం 90 కాబట్టి ఇప్పుడు అడిగింది ఈ యాంగిల్ అమ్మ, సో ఇది కూడా ఇది 90 అవుతుంది, 180 మైనస్ 90 90 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక కోణము దాని పూరక కోణం కన్నా 42 degrees ఎక్కువైతే ఆ కోణం కొలత అన్నాడు. చూడండి, ఒక యాంగిల్ ఎక్స్ అనుకుంటే దాని కాంప్లిమెంట్ యాంగిల్ అనేది 90 మైనస్ ఎక్స్ అవుతుంది, దానికంటే కూడా 42 ఎక్కువ అని చెప్పి ఇచ్చాడు. సో ఈ మైనస్ ఎక్స్ ఇటు వస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్, 90 ప్లస్ 42 132. సో 2x అనేది 132. సో ఎక్స్ వచ్చేసి 132/2 అమ్మ 66 వస్తుంది. 66 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఒక కోణం యొక్క 3 రెట్లు దాని పూరక కోణానికి 2 రెట్లకు సమానం అయినా ఆ కోణం యొక్క సంపూరక కోణం అన్నాడు. ఒక యాంగిల్ ఎక్స్ అనుకున్నాం, దాని 3 times అంటే 3x. యాంగిల్ యొక్క కాంప్లిమెంట్ యాంగిల్ 90 మైనస్ ఎక్స్, దానికి 2 times అని ఇచ్చారు. సో 3x ఈక్వల్ టు 290s వచ్చేసి 180 మైనస్ 2x అమ్మ. సో 3x ప్లస్ 2x ఈక్వల్ టు 180. సో 5x ఈక్వల్ టు 180. సో 5x అనేది 180 అంటే x వచ్చేసి 180/5 అమ్మ. సో 36 degrees వస్తుంది. ఇక్కడ అడిగింది ఏంటంటే దీనికి సప్లిమెంటరీ యాంగిల్ అడిగారు. సప్లిమెంటరీ యాంగిల్ అంటే 180 మైనస్ ఎక్స్ అవుతుంది. సో 180 మైనస్ 36 అంటే 144 degrees వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక జత సమాంతర రేఖల్ని ఒక తిర్యక్ రేఖ ఖండించిందట. అయితే ఏర్పడిన అంతర కోణాల సమద్విఖండన రేఖల చేత ఏర్పడే పటము అని చెప్పి అడిగాడు. ఇది ఒక అంతరకోణ సమద్విఖండన రేఖ. చూడండి, ఇది ఒక అంతరకోణ సమద్విఖండన రేఖ, ఇదొకటి అలాగే ఇదొకటి. సో ఏం ఏర్పడుతుందంటే దీర్ఘ చతురస్రం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ దీర్ఘ చతుర్భుజం అని పడిందమ్మా, దీర్ఘ చతురస్రం. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, అంటే రెక్టాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్, పక్కపటంలో L ప్యారలల్ టు M అయితే X ఎంత అన్నారు. చూడండి, ఇవి ఏకబాహ్య కోణాలమ్మా, ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఉన్నటువంటి ఎక్స్టీరియర్ యాంగిల్స్ అవి. సో అప్పుడు సమ్ ఆఫ్ దీస్ 2 వచ్చేసి 180 అవుతుంది. సో 4x ప్లస్ 3x ప్లస్ 19 ఈక్వల్ టు 180 అవుతుంది. 7x ప్లస్ 19 ఈక్వల్ టు 180. 7x ఈక్వల్ టు 180 మైనస్ 19, 7x ఈక్వల్ టు 161 వస్తుంది. సో 7 1s 7 2 7 3 సమ్మ. సో x అనేది 23 degrees వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పక్క పటంలో x ఎంత అని చెప్పి అడిగారు. చూడండి, ఇక్కడ 3x 5x 7x అన్నీ కూడా ఒకే లైన్ మీద ఉన్నాయి. సో 3x ప్లస్ 5x ప్లస్ 7x ఈక్వల్ టు 180. ఒకే లైన్ మీద ఉన్నప్పుడు సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఫార్మ్ ఆన్ ఏ లైన్ ఈజ్ 180. సో 10 ప్లస్ 5 15x, 15x ఈక్వల్ టు 180. x ఈక్వల్ టు 15 1s 15 2s అమ్మ 12 degrees వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పక్కపటంలో ఏబి ప్యారలల్ టు సిడి అయితే ఎక్స్ వాల్యూ అని చెప్పి అడిగారు. ఇక్కడ ఏబి సిడికి ప్యారలల్గా ఉన్నాయి. చూడండి, ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుందమ్మా, ఎందుకంటే కరస్పాండింగ్ యాంగిల్స్, ఇది 45 అయితే ఇది కూడా 45. సో ఎక్స్ ప్లస్ 45 ఒకే లైన్ మీద ఉంటాయి. సో ఎక్స్ ప్లస్ 45 అనేది 180 కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 180 మైనస్ 45 అమ్మ 135 degrees వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. పటంలో ఏబి ప్యారలల్ టు సిడి మరియు సిడి ప్యారలల్ టు ఈఎఫ్. యాంగిల్ ఏబిసి 30 degrees, యాంగిల్ బీసీఈ 12 degrees అయితే యాంగిల్ సిఈఎఫ్ అన్నారు. చూడండి, ఈ యాంగిల్ అనేది ఈ యాంగిల్కి ఈక్వల్గా ఉంటుంది, ఏకాంతర కోణాలు అవుతాయి. ఇది 30 కాబట్టి ఇది కూడా 30, ఇక్కడ 12 ఇచ్చారు కాబట్టి ఇక్కడ 18 ఉంటుంది.
సో 12 ప్లస్ 18 30 కాబట్టి ఇప్పుడు ఇవి రెండు కూడా ఏమవుతాయి అంటే తిర్యగ్రేఖ సేమ్ సైడ్ ఉన్న యాంగిల్స్ అవుతాయి. సో యాంగిల్ సిఎఫ్ కనుక్కోవాలంటే 180 మైనస్ 18 అమ్మ. 180 మైనస్ 18 అంటే 162 డిగ్రీస్ వస్తుంది. 162 అనేది ఇక్కడ ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, పటంలో PQRS అనేవి ప్యారలల్ అని ఇచ్చారు. అలాగే యాంగిల్ PQO 55, యాంగిల్ POQ 30 డిగ్రీస్ అని ఇచ్చారు. అయితే యాంగిల్ OSR ఎంత అని అడిగారు. ఇది 55 కాబట్టి ఇది కూడా ఎంత ఉంటుందమ్మా, 55 ఉంటుంది. సో 55 ప్లస్ 30 85 కాబట్టి 180 మైనస్ 85 అంటే 180 మైనస్ 85 అంటే 95 వస్తుంది. ఇది 95 కాబట్టి ఈ యాంగిల్ కూడా 95 అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇవి రెండు కూడా తిర్యగ్రేఖ చెరో వైపు ఉన్నటువంటి యాంగిల్స్ అమ్మ, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. సో ఇది కూడా 95 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారమ్మా, L ప్యారలల్ టు M అన్నారు. అలాగే యాంగిల్ 1:, యాంగిల్ 2 అనేది 5:4 అని ఇచ్చారు. యాంగిల్ 1:, యాంగిల్ 2 అనేది 5:4 అని చెప్పించి ఏం కనుక్కోమన్నారు, యాంగిల్ 3 కనుక్కోమన్నారు. యాంగిల్ 1, యాంగిల్ 3 అనేవి ఈక్వల్ కాబట్టి ఇది యాంగిల్ 1:, యాంగిల్ 2. సో యాంగిల్ 1, యాంగిల్ 3 ఈక్వల్ కాబట్టి 5/5 ప్లస్ 4 ఇంటూ సమ్ ఆఫ్ దీస్ 2 అనేది 180 అవుతుంది. సో 5/9 ఇంటూ 180 అమ్మ, 9 1s 9 20s 25s వచ్చేసి 100 డిగ్రీస్ అవుతుంది. సో 100 డిగ్రీస్ అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏ 80 ఇచ్చారు. ఇక్కడ యాంగిల్ బి 40 అన్నారు. అయితే BO, CO అనేవి యాంగిల్ బి, యాంగిల్ సికి సమద్వికరణం రేఖలు, బాహ్యకోణ సమద్వికరణం రేఖలు అని చెప్పి అన్నారు. ఇక్కడ దీన్ని బైసెక్ట్ చేస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ యాంగిల్ BOC ఎంత అని చెప్పి అడిగారమ్మా. ఇక్కడ 80, ఇక్కడ 40 కాబట్టి 120 అయిపోతే ఇక్కడ ఎంత ఉంటుందమ్మా, 60 ఉంటుంది. సో ఇది మొత్తం 120 కాబట్టి 60 ప్లస్ 120 180 కాబట్టి సో అప్పుడు ఇక్కడ కూడా 60, ఇక్కడ 60 వస్తుంది. 40 కాబట్టి మొత్తం 140 ఉండాలి. అప్పుడు ఇక్కడ 70, ఇక్కడ 70 వస్తుంది. 70 ప్లస్ 60 130 కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుందమ్మా, 50 ఉంటుంది. సో 50 డిగ్రీస్ అనేది ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పటంలో L ప్యారలల్ టు M అని ఇచ్చి X వాల్యూ కనుక్కోమన్నారమ్మా. చూడండి, ఇవి రెండు యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. 7x - 20 ఇక్కడ ఉందమ్మా. సో ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. సో చూడండి, 4x ప్లస్ 16 ఈక్వల్ టు 7x - 20. సో 4x - 7x ఈక్వల్ టు -20 - 16 -3x ఈక్వల్ టు -36. సో x అనేది 12 డిగ్రీస్ 12 డిగ్రీస్ అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ పటంలో x వాల్యూ అడిగారమ్మా. చూడండి, ఇవన్నీ కూడా ఒక పాయింట్ వద్ద ఉన్నాయి. సో కంప్లీట్ యాంగిల్ని ఫామ్ చేస్తాయి. x ప్లస్ 75 ప్లస్ 60 ప్లస్ 85 ఈక్వల్ టు 360 అవుతుంది. సో x ప్లస్ వీటన్నింటినీ యాడ్ చేస్తే చూడండి, 75 60 135 140 220 ఈక్వల్ టు 360. సో x ఈక్వల్ టు 360 మైనస్ 220 అమ్మ. సో x వచ్చేసి 140 డిగ్రీస్ వస్తుంది. ఇక్కడ అడిగింది కూడా x వాల్యూనే. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, పటంలో AB ప్యారలల్ టు PQ అని ఇచ్చారు. అలాగే BC ప్యారలల్ టు QR అని ఇచ్చారు. కాబట్టి ఇక్కడ y అయితే ఇక్కడ కూడా y ఉంటుంది. సదృశ్య కోణాలమ్మ, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. అలాగే x అనేది yకి ఈక్వల్ అమ్మ. ఇక్కడ x ఎంత అని అడిగారు. x అనేది yకి ఈక్వల్ అవుతుంది. ఇవి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్, ఇవి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్. సో x ఈక్వల్ టు y. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సేమ్ అదే మోడల్ని చూద్దాం. ఇక్కడ ఈ పటంలో BC అనేది PQకి ప్యారలల్గా ఉందన్నారు. అలాగే QR అనేది ABకి ప్యారలల్గా ఉందని చెప్పి ఇచ్చారు. సో ఇది x కాబట్టి ఇక్కడ కూడా x ఉంటుందమ్మా. ఇవి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్. సో ఇక్కడ x y తిర్యగ్రేఖ ఒకే వైపున అంతర్కోణాలు కాబట్టి సమ్ ఆఫ్ దీస్ 2 వచ్చేసి 180 ఉంటుంది. సో x ప్లస్ y అనేది 180 అయితే y వచ్చేసి 180 మైనస్ x అవుతుందమ్మా. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాన్లో పూరక కోణాల జత అన్నాడు. పెయిర్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నారమ్మా.
కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ దీస్ టూస్ 90 ఉండాలి. 30 + 60 90, కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ క్రింది వానిలో సంపూరకాలు అయిన జతేది అన్నాడు. సప్లిమెంటరీ యాంగిల్ పేరు అడిగారు. సప్లిమెంటరీ యాంగిల్ అంటే సమ్ ఆఫ్ దీస్ టూస్ వచ్చేసి 180 ఉండాలి. 70 + 110 180, సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఈ ఫిగర్లో ఎక్స్ వాల్యూ అడిగారమ్మా. చూడండి ఇక్కడ కంప్లీట్ యాంగిల్ ఫామ్ చేస్తూ ఉన్నాయి. x + 31 + x + 74 = 360. ఎక్స్లు 3 ఉన్నాయి. 3x + 105 = 360. సో 3x = 360 - 105. సో 3x = 360లో నుంచి 105ని మనం తీసేసినట్లయితే 255 వస్తుంది. సో x = 3 8s 3 5s అమ్మా. సో 85 degrees వస్తుంది. 85 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక సరళ కోణం కొలత అన్నారు. సరళ కోణం అంటే 180 degrees అమ్మా. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రెండు విభిన్న సరళ రేఖలకు ఉండగలగని ఉమ్మడి బిందువుల సంఖ్య అన్నాడు. ఒకవేళ రెండు సరళ రేఖలు ఇలా ప్యారలల్గా ఉన్నాయి అనుకోండి, వాటికి ఉమ్మడి బిందువులు ఉండవు కాబట్టి 0 పాసిబిలిటీ ఉంటుంది. అదే ఈ రెండు సరళ రేఖలు ఇలా ఖండించుకున్నప్పుడు ఒకటి ఉంటుంది ఉమ్మడి బిందువు. అలా కాకుండా ఒక సరళ రేఖ మీదే ఇంకో సరళ రేఖ కూడా ఉంటే ఇలా ఉందనుకోండి, అప్పుడు ఇన్ఫైనైట్ అంటే అనంతం ఉంటాయి, ఇన్ఫైనైట్ ఉంటాయి. కానీ పాసిబుల్ లేనిది ఏంటంటే 2 అనేవి ఉమ్మడి బిందువులు ఉండవు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక జత సమాంతర రేఖలకు గల ఉమ్మడి బిందువుల సంఖ్య అన్నాడు. ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాం, ఇవి రెండు కూడా సమాంతర రేఖలు, ప్యారలల్ లైన్స్. వాటికి ఉమ్మడి బిందువుల సంఖ్య 0 అమ్మ. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఒక పటం ఇచ్చారు. ఏబి అనేది సిడికి ప్యారలల్ అని చెప్పి ఇచ్చారు. ఈఎఫ్ వచ్చేసి ఈఎఫ్ అనేది ఏబికి పర్పెండిక్యులర్గా ఉంది. యాంగిల్ జిఈడి అంటే ఈ మొత్తం వచ్చేసి ఎంత ఇచ్చారమ్మా, 140 ఇచ్చారు. సో ఇక్కడ జిఎఫ్ అనేది ట్రాన్స్వర్సల్గా తీసుకుంటే ఈ 140 అనేది ఇక్కడ 140కి ఈక్వల్ అవుతుంది. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అమ్మ. సో ఇది 140 కాబట్టి ఇది కూడా 140 అవుతుంది. ఇక్కడ అడిగింది కూడా యాంగిల్ ఏజిఈనే. సో 140. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక జత సమాంతర రేఖల్ని ఒక తిర్యగ్రేఖ ఖండించగా తిర్యగ్రేఖకు ఒకే వైపున ఏర్పడిన అంతర కోణాల నిష్పత్తి 2:3 అయితే ఆ కోణాలు అన్నాడు. చూడండి ఇలా ఉన్నాయమ్మా, 2 లైన్స్ ఉన్నాయి. ఇవి ఇలా ఉన్నప్పుడు దీన్ని ఒక ట్రాన్స్వర్సల్ అనేది ఇలా ఇంటర్సెక్ట్ చేస్తూ ఉంది 2 డిఫరెంట్ పాయింట్స్ వద్ద. అయితే ఇక్కడ ఈ రేషియో వచ్చేసి ఒకే వైపు ఉన్న అంతర్కోణాల నిష్పత్తి వచ్చేసి 2:3 అన్నారు. అంటే ఇది 2x అయితే ఇది 3x అమ్మ. అయితే సమ్ ఆఫ్ దీస్ టూస్ వచ్చేసి 180. అంటే ఇప్పుడు ఈ యాంగిల్ కావాలనుకోండి, 2/2 + 3 అంటే 5 × 180. 5 1s 5 3s 15 5 6s 72 degrees వస్తుంది. అలాగే రెండోది కావాలంటే 180 - 72 108. 72, 108 డిగ్రీ అమ్మ. 72, 108 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పటంలో ఓపి అనేది ఆర్ఎస్కి ప్యారలల్గా ఉంది. యాంగిల్ ఓపిక్యూ వచ్చేసి 110 డిగ్రీలు మరియు యాంగిల్ క్యూఆర్ఎస్ వచ్చేసి 130 డిగ్రీలు అయితే యాంగిల్ పిక్యూఆర్ ఎంత అని చెప్పి అడిగారు. చూడండి దీన్ని చాలా సింపుల్గా మనం చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ మనం ఒక లైన్ కానీ గీస్తే, ప్యారలల్ లైన్ కానీ గీసినట్లయితే ఇక్కడ 110 కాబట్టి ఇక్కడ 70 ఉంటుంది. ఇక్కడ 110 ఉంది కాబట్టి ఇక్కడ 70 ఉంటుందమ్మా. సో ఇక్కడ 130 కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది, 50 ఉంటుంది. సో 180 - 70 + 50 అమ్మ. సో 180 - 120 60 degrees వస్తుంది ఈ యాంగిల్. అడిగింది కూడా యాంగిల్ పీక్యూఆర్ఏ. 60 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. రెండు రేఖలు పరస్పరం ఖండించుకుంటే శీర్షాభిముఖ కోణాలు అన్నాడు. అంటే 2 లైన్స్ అనేవి ఇలా ఇంటర్సెక్ట్ చేసుకుంటూ ఉంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతాయి అని చెప్పి అడిగాడమ్మా. అవి ఈక్వల్గా ఉంటాయి అంటే సమానము. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అనమాట. అలాగే నెక్స్ట్ వన్, ఒక రేఖీయ జత కోణాలు సమద్విఖండన రేఖలచే ఏర్పడు కోణము అన్నారమ్మా.
చూడండి ఇలా ఉన్నాయి, 2 లైన్స్ ఇలా ప్యారలల్గా ఉన్నాయి. ఇది ఒక ట్రాన్స్వర్సలు, దీని యొక్క సమద్వికరణం రేఖ ఇది, అలాగే ఇది దీని యొక్క సమద్వికరణం రేఖ. ఇలా ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుందంటే 90 డిగ్రీస్ ఉంటుందమ్మా. కాబట్టి లంబకోణం అంటాం. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, రెండు కోణాలు x మరియు y, 2x + 3y 60 అని చెప్పి ఇచ్చారు. అలాగే ఇంకోటి వచ్చేసి 5x + 3y = 90 అన్నారు. అయితే x యొక్క సంపూర్ణ కోణం అడిగారు. సో వీటిని సబ్ట్రాక్ట్ చేద్దాం. 5x - 2x 3x అవుతుంది. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 90 - 60 30 అవుతుంది. దాని నుంచి x వచ్చేసి 30/3 అంటే 10 వస్తుంది. ఈ 10కి ఏమడిగారమ్మా, 10 డిగ్రీస్కి సంపూర్ణ కోణం అడిగారు. సంపూర్ణ కోణం అంటే సప్లిమెంటరీ యాంగిల్ అడిగారు. సో 180 - 10 ఎంతమ్మా, 170 డిగ్రీస్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక కోణం కొలత దాని సంపూర్ణ కోణం కన్నా 42 డిగ్రీలు తక్కువ అయినా ఆ కోణము అన్నారు. ఒక కోణం కొలత అనేది దాని సంపూర్ణ కోణం కంటే 42 తక్కువ అంటే ఒక కోణం కొలత x అనుకుంటే దాని యొక్క సప్లిమెంటరీ యాంగిల్ 180 - x, దానికంటే 42 లెస్గా ఉందంట. అయితే ఆ యాంగిల్ ఏంటని అడిగారు. సో ఈ -x ఇటు తీసుకొద్దాం, +x అవుతుంది. 180 - 42 అమ్మ, 180 - 42 అంటే 138 అవుతుంది. సో 2x అనేది 138. సో x వచ్చేసి 138/2 అంటే 69 వస్తుందమ్మా. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక కోణం యొక్క సంపూర్ణ కోణం దాని పూరక కోణానికి 4 రెట్లు అన్నాడు. ఒక కోణం x అనుకుంటే దాని సంపూర్ణ కోణం 180 - x అవుతుంది. పూరక కోణం వచ్చేసి 90 - x, దీనికి 4 టైమ్స్ అన్నాడమ్మా. సో 180 - x వచ్చేసి 490 is 360 -4x అవుతుంది. -4x ఇటు వస్తే +4x - x = 360 - 180, 3x = 180, x = 180/3 అంటే 60 డిగ్రీస్ వస్తుందమ్మా. 60 డిగ్రీస్ అనేది ఇక్కడ ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక కోణం కొలత దాని సంపూర్ణ కోణానికి సమానమైతే ఆ కోణం అన్నారు. ఒక కోణం కొలత x అమ్మ, దాని యొక్క సప్లిమెంటరీ యాంగిల్ వచ్చేసి 180 - x, అవి రెండు ఈక్వల్ అయితే ఈ -x ఇటు వస్తే x + x = 180, 2x వచ్చేసి 180. సో x వచ్చేసి 90 డిగ్రీస్ అవుతుంది. 90 అనేది ఇక్కడ ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక కోణం కొలత దాని పూరక కోణానికి సమానం అన్నాడు. అంటే ఒకటి x అనుకుంటే దాని పూరక కోణం 90 - x అవుతుంది. -x ఇటు వస్తే x + x 90. సో 2x వచ్చేసి 90 అంటే x వచ్చేసి 45 డిగ్రీస్ వస్తుంది. 45 అనేది ఇక్కడ ఆప్షన్ 1లో ఉందమ్మా. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఈ పటంలో L, M, N ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాయి. y/z = 3:7 అన్నాడు. ఇక్కడ x, z అనేవి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అమ్మ, అంటే x = z అవుతుంది. అయితే x ఎంత అని అడిగారు. x రావాలంటే z కనుక్కోవాలి. సో z ఎలా వస్తుంది, ఇక్కడ 7/3 + 7 ఇంటూ మొత్తం ఎంతమ్మా, ఇవి రెండు ఒకే వైపు ఉన్నాయి కాబట్టి సమ్ ఆఫ్ దీస్ టూస్ వచ్చేసి 180 అని రాస్తాం. సో 7/10 × 180, 0 0 క్యాన్సిల్ అవుతుంది. 18 7s వచ్చేసి 126 డిగ్రీస్ అమ్మ. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రెండు కోణాలు పూరకాలైతే ప్రతి కోణము అన్నాడు. రెండు కోణాలు పూరకాలైతే ప్రతి కోణం కూడా అల్పకోణం అయి ఉండాలి. ఎందుకంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ 90 అయితేనే అవి కాంప్లిమెంట్ అవుతాయి. కాబట్టి 90 రావాలంటే రెండు కూడా 90 కంటే తక్కువ ఉంటాయి. కాబట్టి ఎక్యూట్ యాంగిల్ అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, పక్క పటంలో CD = AB, యాంగిల్ A x అన్నాడు. అలాగే యాంగిల్ C వచ్చేసి 2x ఇచ్చాడు. అలాగే CD = OD అన్నాడమ్మా. CD = OD అంటే ఇవి రెండు ఈక్వల్ అయితే ఈ యాంగిల్ ఎంత ఉంటుంది, 2x. ఓకే, ఇక్కడ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఇది కూడా 2x. అప్పుడు ఇది ఎంత ఉంటుందమ్మా, ఇది 2x కాబట్టి ఇది కూడా 2x. ఇది x కాబట్టి ఇది కూడా ఎంత అయింది, x అయింది. అప్పుడు ఏమైంది చూడండి, సమ్ ఆఫ్ దీస్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180. 2x 2x x అంటే 5x ఎంత, 180.
సో ఎక్స్ వచ్చేసి 36 డిగ్రీస్ వస్తుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ప్రక్కపటంలో యాంగిల్ బీఓసి ఇస్టు యాంగిల్ సిఓఏ ఈక్వల్ టు 7:5 అన్నాడు. బీఓసి ఇస్టు సిఓఏ, సో 7:5 అన్నాడు. అయితే ఇక్కడ ఏం అడిగారంటే అవి రెండు ఇంటర్సెక్ట్ అయినాయి అంట. అయితే ఆ యాంగిల్స్ ఏంటని అడిగారు. చూడండి, ఫస్ట్ 7 కనుక్కుందాం. 7/7 + 5 ఇంటూ ఇవి రెండు కూడా ఒకే లైన్ మీద ఉన్నాయి. సమ్ ఆఫ్ దీస్ టూస్ వచ్చేసి 180. సో 7/12 ఇంటూ 180, 12 ones 12 ones 12, 12 5s 15 7s వచ్చేసి 105 అవుతుంది. ఒకటి 105 అయితే ఇంకోటి వచ్చేసి 75 ఉంటుంది. ఎందుకంటే సమ్ ఆఫ్ దీస్ టూస్ వచ్చేసి 180. 105 75 ఆప్షన్ 2లో ఉందమ్మా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ కేఎల్ ప్యారలల్ టు ఎంఎన్ అని ఇచ్చారు. పీక్యూ అనేది ట్రాన్స్వర్స్లు అని ఇచ్చారు. యాంగిల్ కేఓపి 7x + 18 ఇచ్చారు. అలాగే యాంగిల్ ఎంఆర్ఓ 3x + 12 అని ఇచ్చారు. అయితే ఎక్స్ వాల్యూ అడిగారమ్మా. ఇవి రెండు ఇప్పుడు ఈ యాంగిల్ ఎంతో ఈ యాంగిల్ కూడా అంతే. 7x + 18 ఇక్కడైతే ఇక్కడ కూడా 7x + 18 ఉంటుంది. ఎందుకంటే కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి, సదృశ కోణాలు కాబట్టి. అప్పుడు ఈ రెండింటి మొత్తం ఏమైంది 180 అయింది. కాబట్టి చూడండి, 7x + 18 అలాగే 3x + 12 ఈ మొత్తం ఎంత రావాలి? 180 రావాలి. 7x 3x 10x, 18 + 12 30. సో 10x వచ్చేసి 180 - 30. సో 10x వచ్చేసి 150. సో ఎక్స్ వచ్చేసి 15 డిగ్రీస్ వస్తుందమ్మా. ఇక్కడ 15 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెండు సమాంతర రేఖల్ని ఖండించే తిర్యక్ రేఖకు ఒకే వైపున గల అంతర్కోణాల నిష్పత్తి 1:5 అయితే అందులో చిన్న కోణం అన్నారు. ఇక్కడ చిన్నది ఒకటే కాబట్టి 1/1 + 5 అంటే 6 ఇంటూ 180 అమ్మ. 6 ones 6 30s 30 డిగ్రీస్ వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్.